మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 101, 103 ఇలాగే ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్ తీసుకున్నా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అడ్మిట్ చేశారు. సో ఫుల్ ఐవీస్ తీసుకుంటున్నాను. చాలా రోజులు అయింది నేను మమ్మీ ఎక్కడికి వెళ్ళకుండా. సో ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైమ్ అండ్ ఐ వాంట్ హర్ టు సీ న్యూ కలెక్షన్. But we have very little time, okay? Remember that. చాలా రోజుల తర్వాత వస్తే కలెక్షన్స్ చూస్తే అలా కలుగుతుంది. కర్వ చౌత్ అని ఇన్స్టాగ్రామ్ లో అందరు మెహందీ పెట్టుకున్నాను. ఇట్స్ మ్యాజిక్ అర్హాన్. వావ్. Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ నా వాయిస్ వింటే అర్థమైంది కదా. ఎస్, మామ్ తన బ్లాగ్లో చెప్పారు దట్ ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్. అల్హమ్దుల్లా నౌ ఫీలింగ్ మచ్ బెటర్. కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ ఉంది, అది కూడా టైం పడుతుంది వెళ్ళడానికి. మీరు చూసారు కదా లాస్ట్ బ్లాగ్లో అర్బాసమన్ వెకేషన్కి వెళ్తున్నారు. ఆ బ్లాగ్లో నేను బాగానే ఉన్నాను. వాళ్ళు వెళ్తున్న రోజు వన్ డే బిఫోర్ నైట్ ఏమో సడన్గా ఫీవర్ వచ్చేసింది. తగ్గిపోతుందేమో అనుకున్నాము. ట్యాబ్లెట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో హాఫ్ డే ఐవీస్ పెట్టారు. మళ్ళీ కెనీలాతో అలాగే ఇంటికి పంపించారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 101, 103 ఇలాగే ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్ తీసుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే మార్నింగ్ టు ఈవినింగ్ అడ్మిట్ చేశారు. సో ఫుల్ ఐవీస్ తీసుకుంటున్నాను. అండ్ అన్ని టెస్ట్ చేయించారు, చికెన్ గునియా అవన్నీ. చికెన్ గునియా అయితే లేదు, నెగటివ్. బట్ నాసల్ అండ్ థ్రోట్ స్వాబ్ తీసుకున్నారు. సో దే ఫౌండ్ సమ్ వైరల్ ఫీవర్. నేను ట్రావెల్ చేసి వచ్చాను కదా, సో అందుకే. అండ్ అల్హమ్దుల్లా నౌ ఫీలింగ్ మచ్ బెటర్. ఫీవర్ ఏం లేదు అల్హమ్దుల్లా. అండ్ అర్బాస్ అమారా ఆర్ ఆల్సో బ్యాక్ ఫ్రమ్ ద వెకేషన్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్ అండ్ దే ఎంజాయ్డ్ ఇట్. దే హ్యాడ్ ఎ గ్రేట్ టైం. వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఎందుకంటే దే ఆర్ బ్యాక్ టు ద కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అందుకే నేను నా హెల్త్ స్పాయిల్ అయినప్పుడు చాలా షేక్ అప్ అయిపోయాను. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఎందుకంటే లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. నేను డే మొత్తం బాగానే ఉన్నాను కదా, ఎందుకు సడన్లీ ఏమైంది అని చాలా భయపడిపోయాను. బట్ భయపడవద్దు. అలాంటి టైంలో ట్రై టు కామ్ డౌన్, ట్రై టు టేక్ రెస్ట్ అంతా. సో నేను జైపూర్కి వెళ్ళేసి వచ్చాం కదా, అక్కడ చాలా ఎండగా ఉంది. అండ్ ఆ వెదర్, అక్కడ వాటర్, మేబీ అక్కడ మేము కూల్ డ్రింక్స్ తాగుతున్నాం డ్యూ టు హాట్ వెదర్ అక్కడ. సో నాకు అలవాటు లేదు, అందుకే అనమాట. ఇట్ ఆల్ చాలా టైం పడుతుంది నాకు. ఇంకా నాకు ఆ వీక్నెస్ ఉంది, ఇంకా ఐ ఫీల్ వెరీ లో. బట్ అల్హమ్దుల్లా మచ్ బెటర్ కంపేర్ టు దట్ డేస్ అనమాట. నో ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్. ఎస్, ఈరోజు ప్రిన్స్ బెస్ట్ ఫ్రెండ్ రిషి బర్త్డే ఉండే. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాము మేము ఇప్పుడే. సో గేమ్ జోన్లో ఉండే సరత్ సిటీ మాల్ థ్రిల్ ఏరియాలో. అండ్ yes, we went to Rishi birthday party. Yes, happy birthday Rishi. No, my birthday. It was your happy birthday, Yusuf. No. And alhamdulillah, Yusuf is back to his Arabic classes. I'm feeling so peaceful and so happy anamata. So alhamdulillah. So stay tuned. Ee vlog ipude ila start chesanu. How it's going to be enti I don't know. So stay tuned till end of this vlog. Assalamu alaikum. It's the next day and alhamdulillah I'm feeling much better. And ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ లుక్ అట్ మై హ్యాండ్స్. మెహందీ పెట్టుకున్నాను. చాలా రోజు నుంచి జైపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. అండ్ నేను నాకు హ్యాండ్కి క్యానిలా పెట్టినప్పుడు రేష్మంటికి చెప్పాను నా చేతికి మెహందీ పెట్టాలి అనుకున్నాను, బట్ క్యానిలా ఉంది అని నిన్ననే పెట్టించుకున్నా మెహందీ. అండ్ ఎస్, సో ప్రిన్స్ స్కూల్కి వెళ్ళారు, అర్హాన్ కూడా స్కూల్కి వెళ్ళాడు. అండ్ ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్స్. అండ్ యాక్చువల్లీ చాలా రోజులు అవుతుంది నేను మమ్మీ బయటికి వెళ్ళి. సో టుడే ఐఎమ్ టేకింగ్ మామ్ అవుట్. సో
సరత్ సిటీ మాల్కి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చింది. అండ్ అన్వర్ బ్రో వచ్చేసి నాకు కొన్ని ఒక బ్రాండ్ వోచర్స్ ఇచ్చారనమాట. సో అందుకే అది రిడీమ్ చేయడానికి అలాగే షాపింగ్ కూడా అయిపోతుంది. So me, mom and Arbas are going there. And look at my new water bottle. Once again, thank you so much, Samira. Chala nachindi naakaithe. Just love it. And మీ అందరు చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో దట్ వై ఐఎమ్ వేరింగ్ స్పెక్స్ ఫర్ 1 week అది. సో ఇంకా చెకప్కి వెళ్ళాలి. అది ఏంటి టైం ఉంటే వాళ్ళు కమింగ్ బ్యాక్ టు హోమ్ చెకప్ చేపిస్తాను, లేకపోతే ఈవినింగ్ ప్రిన్స్ వచ్చిన తర్వాత ఐ గో అండ్ మీట్ ద డాక్టర్. రూమ్ ఫీ అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. రూమ్ ఫీ. ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. బాగాలేకపోయినా కూడా ఆ స్మైల్ మిమ్మల్ని ఆ స్క్రీన్లో చూడగానే ఒక తెలియని జోష్ వచ్చేస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అస్. మోస్ట్ వెల్కమ్. అందరు ఇన్స్పైర్ అయితే నాకు ఇంకా హ్యాపీ కదా. Yes, నేను రానంటే నన్ను yeah, చాలా రోజులు అయింది నేను మమ్మీ ఎక్కడికి వెళ్ళకుండా. సో ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైమ్ అండ్ ఐ వాంట్ హర్ టు సీ న్యూ కలెక్షన్. బట్ వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్. ఓకే, రిమెంబర్ దట్. నా కొడుకు వచ్చేలోపు చేయాలి. అందుకే నేను అదే చెప్పాను కదా హాస్పిటల్ది కూడా ఇంకా ఎలాగైనా అపాయింట్మెంట్ తీసుకోలేదు అదంతా ఏంటి చూసి. బట్ ఫస్ట్ లెట్స్ గో టు మాల్. చలో. అస్సలాము అలైకుం ఎడిటర్ గారు, మీ ట్రిప్ ఎలా ఉంది కొంచెం చెప్తారా? అరే సిగ్గు. మా ఎడిటర్ గారికి ఏమైంది? ప్లీజ్ కుచ్ తో హువా హై. నీందారి అంట షాపింగ్ వచ్చి. ఎస్ మామ్, అందుకే తీసుకొచ్చాను. అక్కడి నుంచి నాకు చెప్తున్నారు చూడు ఇది ఎంత బాగుంది. కాకపోతే నాకేంటంటే బిల్ తిరిగి చూస్తూ ఉంటాను. మీ అందరిలో ఎంతమంది అలా చేస్తారు? నేను నచ్చిందా తీసేసుకోవడం, బ్లైండ్గా తీసుకుని అంటే చాలా అవసరం అయితే తీసుకుంటా, అది వేరే విషయం. తిరిగి చూస్తా బిల్ అవసరం ఇప్పుడు ఏంటి, ఓకే ఇచ్చిన, ఓకే ఇది ఖర్చు పెట్టచ్చా అంటే పెడతా, లేకపోతే పెట్టాను. మీరందరూ కూడా అలాగే చేస్తారని. అలాగా నాకు కొంచెం మిడిల్ క్లాస్ థింకింగ్ అనమాట ఎప్పుడు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అలా మా తపస్సు అలా కాదండో, చూస్తుంది కానీ నచ్చిందా తీసేసుకున్న తర్వాత చూసిన తర్వాత అంటది అంతే. నేను కొంచెం చాలా మార్పు వచ్చింది నాలో. బడ్జెట్ కొంచెం తగ్గించింది కదా, వీళ్ళందరూ పే చేస్తున్నారేమో. చాలా బాగుంది వెస్ట్ సైడ్ లో కలెక్షన్. చాలా రోజుల తర్వాత వస్తే ఈ కలెక్షన్స్ చూసి అలా కళ్ళు తిరుగుతుంది. నాకు ఇది బాగా నచ్చింది. లవ్లీ, వావ్, వెరీ ప్రిటీ है. बट इसका लुक तो my favorite outfit in pink. I would love to buy this. కానీ ఇప్పుడు పార్టీ వేర్ అలా పార్టీస్ ఏం లేవు, వెడ్డింగ్స్ లేవు. బట్ లవ్ దిస్, చాలా బాగుంది, వెరీ నైస్. సో ఎస్, డన్ విత్ అవర్ షాపింగ్. మా మమ్మీ కొంచెం చాలా ఇయర్స్ తర్వాత తన కోసం షాపింగ్ చేసి కొంచెం టెన్షన్ పడిపోయారు. బట్ షీ డిజర్వ్స్ మచ్ మోర్ దెన్ దిస్. అంటే మామూలుగా నేను ఖర్చు పెట్టను, అలాంటిది ఖర్చు పెట్టేశానా అని ఒక ఆలోచన అనమాట అనిపించింది. ఓకే, సో నేను ఒకటి అడిగాను, నేను ఖర్చు పెడితే మీరు ఊరుకుంటారు కదా, అలాగే ఇట్స్ ఓన్లీ ఫర్ యూ. సో యూ డిజర్వ్ మచ్ మోర్ దెన్ దిస్. దిస్ ఇస్ నథింగ్. సో ఇట్స్ ఓకే, కామ్ డౌన్ అని చెప్పాను. అండ్ నౌ వీఆర్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కి వచ్చాము. అండ్ ఐ లవ్ టు హ్యావ్ స్ట్రీట్ ఫుడ్, చైనీస్. సో అర్బాస్ వెళ్ళారు తీసుకురావడానికి. ఎస్, యూ హ్యావ్ సంథింగ్ టు సే. కర్వా చౌత్ అని ఇన్స్టాగ్రామ్ లో అందరు మెహందీ పెట్టుకున్నారు. లేదు, కర్వా చౌత్ కాదు,
అందరు పెట్టుకుంటున్నారు ఆహా. అని అది చూసి అట్రాక్ట్ అయిపోయి పెట్టేసుకుంది. లేదు, లాస్ట్ వ్లాగ్ అంటే నేను నా హెల్త్ స్పాయిల్ జైపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నాను, ఈవెన్ రేష్మాంటికి కూడా చెప్పాను, నా చేతికి మెహందీ పెట్టుకోవాలనుకున్నాను, ఏంటి కెనీలా పెట్టేశారు ఏంటి అది అని చెప్తున్నాను. సో అప్పటి నుంచి ఉండే నాకు హెల్త్ మంచిగా అయిన తర్వాత వేసుకున్నాను. ఓకే, అలా మీ అందరికీ ఒక న్యూస్ చెప్పాలి, అది బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా తెలియదు, బట్ అబౌట్ నా చాయ్. వాళ్ళు రెసిపీ అడిగి 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 అలసిపోయారు. నువ్వు చాయ్ మానేసావు. దిష్టి తగిలిందా ఏంటో తెలియదు, చాయ్ తాగట్లేదు ఈ మధ్య. చాయ్ తాగట్లేదు. చాయ్ ఎలా చేసి ఇచ్చినా నేను ట్రై చేశాను, అలాగో ఇలాగో ఏదో ఒక రకంగా మంచిగా నేను చేసి ఇచ్చినా వద్దంటుంది అసలు. ఏమైందో నాకు తెలియదు, కానీ ఆ చాయ్ వాసన, చాయ్ చూడగానే వామిటింగ్ సెన్సేషన్ లాగా అవుతుంది. అండ్ అన్వర్ బ్రో నాకు రీల్స్ పంపించి నా మైండ్ లో అన్నమాట చాయ్ తాగొద్దనా? ఎస్, చాయ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అది. అండ్ ఎంత వాచ్ చేసినా కూడా నేను వన్ టైం అయినా ఐ యూస్ టు హ్యావ్. సో ఫుడ్ వచ్చేసింది. ఆల్ టైమ్ ఫేవరెట్ తబస్సుమ్కి చికెన్ 65 వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఎస్, అండ్ పైగా స్ట్రీట్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు అలవాటు చేశారు మా వారు. నేను అదే అన్నాను, మీ నాన్నతో వెళ్ళి ఒకసారి తాగేసా టీ, అప్పుడు తాగుతావు మళ్ళీ అనేసి. వీళ్ళిద్దరికి బాగా అలవాటు. మా ఆయనకి తబస్సులు ఎలా తీసుకెళ్లి డాబా దగ్గర లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి ఇలా స్ట్రీట్ లో తినేసి వస్తారు వీళ్ళు. సో అది అలవాటు అనమాట. చలో ఖాయింగే. సలాము అలైకుం అర్హాన్. ఇంటికి వచ్చేసాం. రాగానే చూడండి మై క్యూటీ పైరి. ఓ, వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీ? Oh wow, okay, let's wait. Are you ready, Pucho? Are you ready? Yeah, ready. Assalamu alaikum. Walaikum assalam. Walaikum. Huh. First is me. Okay. Already yellow hai na. Okay. Are you ready, Pucho? Are you ready? Yes, we are ready. रुको हो रहा. क्या हो रही रा? Wow, कलर चेंजिंग. वाह, कैसा हो गया ये? थोड़ा ठंडा होना वाटर. इसमें डालो, येलो हो जाए. गरम पानी आपका फेवरेट. मैजिक कैसा हो गया ये मैजिक? रेड, वाओ. गर्म पानी में उनका हाथ डाल दो, ठंडे पानी में सुबह में ब्रश करे जब भी आपका रेड फेवरेट है ना, आप हैंड वॉश करी तो ठंडा पानी रखा था ब्लू में. आपका रेड फेवरेट है ना, इट्स मैजिक अरहान. वाओ. Yes, mommy, you're having tea? Yes. మంచి టీ చేసి ఇచ్చింది తబస్సు. తను తాగట్లేదు కానీ నాకు మాత్రం చేసి ఇచ్చింది. వాకింగ్ అయితే కరు మమ్మీ. ఐషా ఐషా నేను ఇట్లా ఆడాలండి వాడితో ఇప్పుడు. వాకింగ్ 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 వాకింగ్. ఓకే, ఎంజాయ్ యర్ టీ. ఆడుతున్నాను ఇలా వాళ్ళతో పాటు. నేను చిన్న పిల్లని అయిపోయి ఆడుతున్నాను. ఎస్. సో చాయ్. సమీరా గారు, నా చాయ్ సంగతి ఏమైపోయింది? అయ్యో మా తబస్సు ఫస్ట్ అన్ని కొంచెం కొంచెమే చేస్తుంది. అలా अच्छा नहीं रिकॉर्ड करना. ओके नहीं कर. దానికి రికార్డ్ చేయాలంట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ప్రిన్స్ వచ్చే టైం కిందికి వెళ్తున్నాను నేను. ప్రిన్స్ని తీసుకురావడానికి బస్ వచ్చేస్తుంది ఇంకా 5-10 minutesలో. అండ్ ఎస్, నా చాయ్ సంగతి అది అనమాట. ఐ డోంట్ నో వై సడన్లీ ఐఎమ్ నాట్ లైకింగ్ టీ. ఏంటో, ఐ సీరియస్లీ డోంట్ నో. ఎప్పుడైనా ఒకసారి ఎవరికి అంటే బయటికి వెళ్ళినప్పుడు అలా ఒకసారి ఐఎమ్ హ్యావింగ్, అది కూడా ఊరికే.
బట్ నాట్ దిల్సే ఎంత ఇష్టం ఉండే చాయ్ ముందులాగా ఇప్పుడు లేదు. నాట్ ఈవెన్ కాఫీ. ఐ థింక్ ఆల్ ఫర్ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఆ తర్వాత నేనేం వ్లాగ్ చేయలేదు. సో దిస్ వాజ్ కంటిన్యూషన్ ఆఫ్ మై ప్రీవియస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. అల్లా హాఫిజ్. బాయ్.